చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా తర్వాత కొంచెం కోపంగా అనుకోవచ్చు, లేకుంటే అగ్రెసివ్గా మాట్లాడారనుకోవచ్చు చాలా తర్వాత. ఎందుకంటే ఆయన చాలా ప్రెస్టేషన్ అయ్యారు కదా రీసెంట్గా. ఏ సోషల్ మీడియా చూసినా సరే సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు, సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు, బాబు తగ మళ్ళీ బాబు మోసం చేశాడు, చంద్రబాబు మోసం చేశాడు, చంద్రబాబు ఎప్పుడు ఇలానే చేస్తాడు, ఇలా రకరకాలుగా అయితే ప్రచారం జరుగుతూ ఉంది. చెప్పనవసరం లేదు. న్యూట్రల్ పీపుల్ కూడా ఎవరైతే టీడీపీలో ఉన్న కార్యకర్తలు కూడా కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే సూపర్ సిక్స్ ప్రకటించి కనీసం 2-3 అన్నా అమలు చేసి ఉంటే బాగుండేది కదా అని అయితే వాళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలు కూడా అనుకున్నారు. కానీ సడన్గా అయితే సరే ఒక పట్టకలకైతే వాళ్ళు ఏదైతే తల్లికొందని చెప్పారో అదైతే క్లియర్ చేశారు. సరే 2000 తగ్గించినప్పటికీ సరే క్లియర్ అయితే చేశారు. అదొకటైతే సంతోషకరమైన విషయం టీడీపీ కార్యకర్తలు వచ్చి కొంచెం తలెత్తుకొని తిరగడానికి. దీనిలో సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇంకా పైన ఎవరైతే మాట్లాడతారో ఈ సూపర్ సిక్స్ మేము అమలు చేయలేదని ఆయన మరి నోరు జారారు అనుకోవచ్చు, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మర్చిపోయారు అనుకోవచ్చు. మేము సూపర్ సిక్స్ అమలు చేసేసాం, ఎవడైనా దీని గురించి మాట్లాడితే వాళ్ళకి నేలకు మందం గాలని అయితే తాట తీస్తామని చెప్పుకొచ్చారండి. కొంచెం నలిసి ఆయన నేల మందం గాలు అన్నబోయాడు అంటే మాట మార్చాడేమనుకుంటున్నాను. నలిసి ఆవేశంలో నలిసి నేల కోస్తాను ఆ మాట అన్న వాళ్ళని అయితే చెప్పుకొచ్చారు అన్నబోయి కొంచెం కంట్రోల్ చేసుకున్నట్టున్నారు. మామూలు నాయకులు అయితే ఇమీడియట్గా ఎవరైతే సూపర్ సిక్స్ అమలు చేయాలంటున్నారో వాళ్ళు నేలకు తగ్గొస్తానంటే అంటారు. కానీ నలిసి అక్కడ దాకా వచ్చి ఆగినట్టున్నారు. కొంచెం పాస్ ఇచ్చి నేలకు మందం గాలకు చెప్తున్నాను, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తాట తీస్తానైతే చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం దాన్ని మార్చారనుకుంటున్నాను. యాక్చువల్గా నేలకు కోస్తాననే మాటే వచ్చింది అనుకున్నాను నేనైతే. కొంచెం కంట్రోల్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఆయన అయితే వార్నింగ్ ఇస్తున్నారు, మీరు సూపర్ సిక్స్ అమలు చేయడానికి మాట్లాడితే మేము ఒప్పుకోమని చెప్తున్నారు. సరే ఓకే, సూపర్ సిక్స్ తల్లికి వందనం ఇచ్చారు కాబట్టి మేము తల్లికి వందనం గురించి మాట్లాడడం, మీరు ముగ్గురు ఇచ్చారు, ఇద్దరు ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. దాని గురించి ఏ సోషల్ మీడియాలో ఎవరు కూడా మాట్లాడరు. కాబట్టి 2000 తగ్గించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తగ్గించినప్పుడు మీరు అన్నారు అది అని. సరే అది పక్కన పెట్టేస్తే ఇచ్చారు, ఓకే అయిపోయింది. గ్యాస్ కూడా ఇచ్చారు, 2 అయితే క్లియర్ చేసినట్టే. గ్యాస్ ఒకటి ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు, 2 పథకాలు అయితే క్లియర్ అయిపోయినాయి. ఇంకా 4 ఉన్నాయి. 4 అన్నదాత సుఖీభావ ఈ నెలాఖరికి వేస్తానని చెప్తున్నారు. 20వ తారీఖు అనుకుంటాను. 20 ఇంకా 2-3 రోజులు ఉంది కదా, చూడాలి మరి. వేస్తే అది కూడా ఓకే, అప్పుడు సూపర్ 3 అయిపోతుంది. మరి అప్పుడు సూపర్ 6 ఎక్కడ అమలైనట్టు తెలియదు. ఇంకా 3 ఉంటాయి. ఆ 3 ఆగస్టులో వచ్చేసి ఫ్రీ బస్ అంటున్నారు. చూద్దాం మరి ఏం జరగబోద్దాం. ప్రస్తుతానికైతే వైసీపీ వాళ్ళు నేదాకా తల్లికి వందనం తల్లికి అమ్మ కూడా లేదని చెప్పుకొచ్చారు. సరే ఇప్పుడు వేసారు కాబట్టి ఇప్పటి నుంచి అన్నదాత సుఖీభావ ఎప్పుడు వేస్తారని అయితే మళ్ళీ మొదలెడతారు. సరే అది వేసినాక ఆటోమేటిక్గా మళ్ళీ ఫ్రీ బస్సు, మహిళలకు 1500 ఎక్కడ ఇచ్చావని అయితే మాట్లాడతారు. సరే ఇది కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. చూద్దాం మరి. చంద్రబాబు నాయుడు గారు అయితే వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువ మాట్లాడుతున్నారో సూపర్ సిక్స్ అమలు చేయలేదు, వాళ్ళ నెలకు మందం ఉంది, వాళ్ళు తాట తీస్తాను ఎక్కువ మాట్లాడదని చెప్పుకొచ్చారు. చూద్దాం మరి దీనికి ఎంతమంది భయపడి మానుకుంటారా, లేకుంటే వీడియోలు ఇంకా చేస్తారా చంద్రబాబు నాయుడు పైన అయితే.